ఆధ్యాత్మికం, అమృతం, జ్ఞానం అంటే ఏమిటి? అర్జునుడికి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? అమృతం అంటే ఏమిటి? అది ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానం అంటే ఏమిటి? దానివల్ల ఉపయోగం ఏమిటి? యజ్ఞాలు ఎందుకు చేయాలి? మహాభారత గ్రంథం ప్రకారం ఈ విషయాల గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏమని బోధించాడు? అమృతం అంటే ఎక్కడో స్వర్గంలో దేవతల ఆహారం అనుకుంటాం, కానీ ఆ మాటకి అర్థం తెలిస్తే అది ఇక్కడే లభ్యమవుతుందని తెలుస్తుంది. అమృతం అంటే మరణించనిది, నశించనిది, శాశ్వతంగా మనతోనే ఉండేది అని అర్థం. అటువంటి దానిని ఆహారంగా తీసుకుంటే తిన్నవారికి కూడా అటువంటి లక్షణాలే సంక్రమిస్తాయి. ఇది ఎక్కడ దొరుకుతుందో స్పష్టంగా, సూటిగా, ఎటువంటి శషభిషలు లేకుండా చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. తన గొప్పతనం ప్రదర్శించుకోవడానికి కాకుండా వింటున్న వారికి బాగా అర్థమై ఆచరించడానికి వీలుగా ఉండేట్టు చెప్పడం ఉత్తమ ఆచార్యుడి లక్షణం కదా. ఈ సృష్టి కార్యం మొత్తం యజ్ఞ స్వరూపమని, మానవులు చేసే యజ్ఞాలు అన్నీ ఆ యజ్ఞాన్ని చూసి అనుకరిస్తున్నవేనని, ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన యజ్ఞాన్ని చేస్తున్నారని చెప్పిన తరువాత యజ్ఞశేషాన్ని స్వీకరించేవారు అమృతాన్ని భుజిస్తున్నారు అని చెప్పాడు ఆ శ్రీకృష్ణుడు. యజ్ఞం అంటే ప్రస్తుతం మనం చూస్తున్న యజ్ఞాలు అని భ్రమపడకూడదు. ఏదైనా స్వప్రయోజనాన్ని ఆశించకుండా చేసే పని, ఫలితం తాను మాత్రమే పొందాలనుకోకుండా చేసేది. దీనిని అందరూ తెలిసో తెలియకో కొంతవరకు ఆచరిస్తూనే ఉంటారు. అయితే తెలిసి ప్రయత్నపూర్వకంగా త్రికరణ శుద్ధితో చేసినప్పుడు పూర్తి ఫలితం ఉంటుంది. వంట చేసే ఇల్లాలు తాను మాత్రమే తినాలని అనుకోదు. సంపాదించేవారు తాము మాత్రమే అనుభవించాలని అనుకోరు. కనీసం తన కుటుంబం, పిల్లలు, తరువాత తరాలు అయినా అనుభవించాలని కోరుకుంటారు. ఇది కొంత సమంజసం. కానీ లోకమంతటికీ అది ఉపయోగపడాలనుకోవడం నిజమైన యజ్ఞార్థ క్రియ. త్యాగాయ సంభృతార్థనాం అని రఘువంశ రాజుల గురించి చెబుతాడు కాళిదాసు. త్యాగం అనేది సంపాదించువారు, కూడబెట్టడానికి కాదు అంటాడు. దేయం దీనజనాయ చ విత్తం అని శంకర భగవత్పాదులు ఆదేశించారు. దీనులై ధనార్జన చేయలేని వారికి ఇవ్వవలసినది అని ఆచార్యులు చెప్పిన మాట. తన స్థాయిలో కుటుంబ సభ్యులైన, పెద్ద స్థాయిలో లోకమన్నా తాను సంపాదించినది ఇతరుల కొరకు వినియోగపరిచి మిగిలినది తాను అనుభవిస్తే అది యజ్ఞశేషం అవుతుంది. ఈ యజ్ఞశేషం తరగకుండా ఉంటుంది. ఉదాహరణకు, పండిన పంట అంతా తినేస్తే అంతటితో అయిపోతుంది. కొన్ని గింజలైనా మిగిల్చి వాటిని నాటితే తిరిగి పంట తయారవుతుంది. మొత్తం తానే అనుభవించాలని కాక ఆ కాస్త త్యాగబుద్ధి ఉండాలి. ఇదే కృషి యజ్ఞం. అదేవిధంగా వ్యాపారస్తుడు వచ్చిన లాభాన్ని అంతా సొంతానికి ఖర్చు పెట్టకుండా కొంత మళ్ళీ పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి. అనుభవించేస్తే వ్యాపారమే లేదు. ఈ విధంగా మధ్యలో తెగిపోకుండా నిరంతరంగా కొనసాగడమే అమృతత్వం. ఇది ద్రవ్యపరంగా మాత్రమే కాదు, జ్ఞానపరంగా కూడా వర్తిస్తుంది. గురువు నుండి తాను పొందిన జ్ఞానాన్ని తన వద్దనే ఉంచుకోకుండా ఇతరులతో పంచుకోవడం జ్ఞానయజ్ఞం. జ్ఞానం పంచుకున్నా కొద్దీ పెరుగుతుందే కానీ తరగదు కదా. ఇతరులకి బోధిస్తున్నా కొద్దీ మరింత స్వచ్ఛంగా తేటపడుతుంది. అప్పుడు అది జ్ఞానయజ్ఞ శేషమయ్యి అమృతత్వాన్ని సంతరించుకుంటుంది. ఆ జ్ఞానం ఆ వ్యక్తితో అంతరించకుండా తరువాతి తరాలకి కొనసాగుతోంది కనుక అది అమృతం అవుతుంది. దీనినే ఋషి రుణం అంటారు. దీనిని మామూలుగా చెప్పకపోతే విషముష్టి చెట్టె పొడతారు అని అంటుంటారు. ఇందులో నిరంతర తత్వంతో పాటు పరస్పరత్వం కూడా కలిగి ఉంది. నిరంతర తత్వం విషయానికి సంబంధించింది కాబట్టి పరస్పరత్వం వ్యక్తికి, సమాజానికి సంబంధించింది. ఇంతకు ముందు చెప్పిన కుటుంబ విషయమే తీసుకుంటే అనుభవంలోకి తెచ్చుకోవడానికి రఘువంశ రాజులు ధనాన్ని ఆ సంపాదించిన వ్యక్తి తాను మాత్రమే దానిని అనుభవించాలని అనుకుంటే వండి పెట్టేవారు ఉండరు. వండిన వారు తను మాత్రమే తినాలనుకుంటే సంపాదించి తెచ్చిపెట్టేవారు ఉండరు. సమాజపరంగా చూస్తే రైతు పండించిన దానిని తన కోసమే ఉంచుకుంటే పాత్రలు చేసేవాడు, ఇతరులకు ఇవ్వనంటే వంట చెరుకో ఇంధనమో ఎవరికి ఇవ్వనంటే, ఈ రకంగా ఎవరికి వారు తమ శ్రమ ఫలితాన్ని ఇతరులతో పంచుకోకుండా ఉంటే ఆ సమాజ వ్యవహారాలు ఎలా ముందుకు సాగుతాయి? ప్రతి వారు అన్ని
అన్ని పనులు చేయలేరు. తమ అవసరాలకి కావలసిన వాటిని తామే స్వయంగా తయారు చేసుకోవడం వీలు కాదు. కాబట్టి పరస్పరం ఆధారపడవలసిందే. తప్పనిసరి దానిని ఎరుకతో త్యాగబుద్ధితో ఆచరించినప్పుడు అమృత తత్వం సాధనమవుతుంది. యజ్ఞాలు బ్రహ్మముఖం నుండే పుట్టాయి. బ్రహ్మముఖం నుండి వెలువడిన వేదాలు అవి సృష్టిలోనూ తనలోనూ అంతర్లీనంగా ఉన్న జ్ఞానానుభూతి అంటే ఈ యజ్ఞాలు అన్నీ బ్రహ్మకర్మ అనే దివ్య కర్మ నుండి పుట్టాయి. ఇది తెలిసి కార్యాచరణం చేసేవారు విమోచనం పొందుతారు. ద్రవ్యమయంగా భౌతిక పదార్థాలతో చేసే యజ్ఞం కన్నా జ్ఞాన యజ్ఞం శ్రేష్టం. ద్రవ్యమయ యజ్ఞం వల్ల శ్రేయస్సు కలుగుతుంది. శ్రేయస్సు వల్ల జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటే పనులని యజ్ఞార్థం ఆచరించడం వల్ల కలిగే సంస్కారం. కర్మలన్నీ పరిసమాప్తమయ్యేది జ్ఞానంలోనే. ఒక్క మాటలో చెప్పాలంటే ఫలితాన్ని వదిలి కర్మలను ఆచరిస్తే కలిగేది జ్ఞానం. యజ్ఞం అంటే ఈనాడు మనం చూస్తున్న యజ్ఞాలు అని భ్రమపడకూడదు. ఏదైనా స్వప్రయోజనాన్ని ఆశించకుండా చేసే పని, ఫలితం తాను మాత్రమే పొందాలనుకోకుండా చేసేది యజ్ఞం. ఎవరైతే ఆచరించి మసులుకుంటారో వారికంతా కూడా మంచే జరుగుతుంది.